రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి నమస్కారం మరియు విజ్ఞప్తి. రైతుల సోదరులందరికీ వర్షాకాలం విత్తనాలు అన్నీ కూడా రైతులు కొంటున్నారు, మంచిగా పంటలు అంతా ప్రిపేర్ అవుతున్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు మళ్ళా ఈ రైతుల సమస్యలని పరిష్కరించాలి, నాణ్యమైన ఒరిజినల్ విత్తనాలు సప్లై చేయడం కానీ, రైతులకు ఎక్కడ మోసపోకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని బాగా చేసి రైతులకు అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా, మరియు ముఖ్యంగా పంటలు చేయికొచ్చే క్రమంలో ప్రక్రియలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కోతులతోని రైతులు చాలా బాధపడుతున్నారు. రైతులే కాదు, కొన్ని గ్రామాలల్లో పాత ఇంటి పెంకటిండ్ల పెంకలు పీకేయడం కానీ, మనుషుల మీద అటాక్ చేయడం కానీ ఇలాంటి మొత్తం జరుగుతుంది. అక్కడ కోతులు ఖరాబ్ చేసిన పంటకు ప్రభుత్వం బాధ్యత వహించేది, ఎవరు బాధ్యత వహించారు. అక్కడ రైతేమో తెచ్చుకున్న బ్యాంకు రుణాల ఒత్తిడికి అన్నీ తెలిసిందే. రైతులకు ఆర్థిక ఒత్తిడి ఎక్కువ వస్తే ఇక రైతు ఏం చేసుకుంటాడో మీకు తెలుసు అందరికీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కోతులని అన్నిటినీ పట్టుకొని ఎక్కడన్నా జూ పార్క్లో పంపించే విధంగా దీనికి ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక కమిటీ వేసి ప్రతి జిల్లాకు ఎంఆర్ఓ నుండి కలెక్టర్ వరకు అందరికీ జిల్లా కమిటీలు అందరినీ కమిటీ మెంబర్స్గా చేసి కోతులు లేకుండా, కోతుల వల్ల పంటలు నష్టపోకుండా, ప్రజలకు కూడా ఎటువంటి హాని కలగకుండా ఇవన్నిటి మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా రైతులందరూ మంచిగా ఉంటేనే, పంటలన్నీ మంచిగా ఉంటేనే మనకంతా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతు సమస్యలని గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని